మణిద్వీపం మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రం దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే కానీ వర్ణించుటకు 1000 పడగలు గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగల 32 మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధక్షితాలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేకాక ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులింట జన్మలు ధరించి అంత్యకాలంన మణిద్వీప నివాసులై మోక్షధామం చేరుకుందురు. మణిద్వీప వర్ణన. మహాదేవి అగు భువనేశ్వరి మహాదేవుడగు మహాకామేశ్వరునితో కొలువై ఉండే స్థలం మణిద్వీపం. ఆ మణిద్వీపాన్ని వర్ణించుచు ఆ పరాశక్తిని ఆరాధించడమే ఈ మణిద్వీప వర్ణన. 14 లోకాలపైన ఉండే సుధాసాగరం మధ్యలో ఉంది ఈ మణిద్వీపం. ఆ ద్వీపం అంతయు మనులతో రత్నరాశులతో నిండి ఉండడం సకల శుభాలను సౌభాగ్యమును ప్రసాదించున్నది కాబట్టి మణిద్వీపం అని పేరు. మణిద్వీప వర్ణన అత్యంత మహిమాన్వితమైనది. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయటం సర్వశ్రేయోభిదాయకం. ఆ దేవి నివాసమును భువనేశ్వరి కామేశ్వరుల వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ స్తోత్రం. అనేక లోహమణి నిర్మిత ప్రాకారాలు, కల్పవృక్ష వనాలు, వజ్రపు రాశులు, అరుదైన రత్నాలతో నిర్మితమైన మార్గాలు, సువర్ణ భవన సముదాయాలు, చింతామణి గృహాలు, అమృత సరోవరాలతో, ఏకాంత ధ్యాన భవనాలతో, యుద్ధ కర్మాగారాలతో, రాజప్రాసాదంతో ఉంటుంది ఈ ద్వీపం. వీటి యందు కోట్ల కొద్దీ దేవీగణాలు, దేవీ శక్తులు, సకల బ్రహ్మాండములు ఏలే విష్ణు బ్రహ్మ రుద్రులు, సకల దేవి రాక్షస ప్రేతగణాలు, సురాదినాథులు, యోగీశ్వరులు, యక్షులు, కిన్నెర కింపురుషులు, దిక్పాలకులు, మంత్రిని దండిని ఇత్యాది సేనలు ఆ భువనేశ్వరి దేవికి ప్రణమిల్లుతూ ఉండే ఆ దేవి వైభవాన్ని ఈ మణిద్వీప వర్ణన వివరిస్తుంది. దేవీ భాగవతం 10వ స్కందంలో ఈ వర్ణన ఉంది. ఈ మణిద్వీప వర్ణన పఠించుట వలన సకల వాస్తు దోషములు తొలగిపోతాయి, గృహశాంతి కలుగుతుంది. మహాదేవునితో కూడియున్న మహాదేవి కృపతో సర్వ సంపదలతో సుఖ సంతోషములతో తులతూగుతారని ప్రతీతి. మణిద్వీప వర్ణన పారాయణ ఎలా చేయాలి? కొత్తగా గృహ నిర్మాణం చేసిన కొన్న దేవీ కృప కొరకు సర్వశుభాల కోరకై సంపద కొరకై తప్పక పారాయణ చేయదగినది ఈ మణిద్వీప వర్ణన. గృహశాంతి లేకపోయినా వాస్తుబాధలతో బాధపడుతున్నా రుణబాధలు తీరానన్నా తప్పక పారాయణ చేయండి. గృహప్రవేశ సమయంలో శుక్రవారాలలో ఉదయం సమయాన 9 సార్లు ఈ పారాయణ చేయటం ఉత్తమం. ఏ రోజైనా ఏ సమయంలోనైనా ఈ వర్ణన చదవవచ్చు. కావలసింది శుభ్రమైన ప్రదేశం, మహాదేవి మహాదేవుల పైన భక్తి మాత్రమే.